హే హాయ్ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు నేనైతే సానూర్ బీచ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను నూసా పెనడాకి బోట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మార్నింగ్ వచ్చాను, కాకపోతే వేరే దగ్గర పార్కింగ్ బైక్ చేయడం వల్ల ఒక 3 కిలోమీటర్స్ వాకింగ్ చేయడము టైం అంతా అయిపోయింది. సో ఇక్కడైతే బోట్ రేట్లు అడిగాను, ఎక్కడ కూడా లేవు స్పీడ్ బోట్స్. ఒక దగ్గర దొరికింది అప్ అండ్ డౌను, నాకు మొత్తం $34 పడింది అప్ అండ్ డౌన్ కాస్ట్. ప్రజెంట్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, సో వేరే కూడా బోట్స్ లేవు. సో జస్ట్ అలా వెళ్ళి రావడానికి మాత్రమే నేను బుక్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఒక 5 అవర్స్ ఉంటాను అంతే, ఎక్కువ ఏముండను. జస్ట్ 2 బీచెస్ విజిట్ చేసి వస్తాను. సో ఇప్పుడైతే నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. బీచెస్ది సూపర్గా ఉంటుంది. లెట్స్ గో టు ది వీడియో. సో గాయస్, ఇప్పుడైతే నేను కార్లో ఉన్నాను. ఇక్కడ మనకి సానూర్ బీచ్ నుంచి హార్బర్ దగ్గరికి కార్ పికప్ వచ్చింది, కార్లో వెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి 45 మినిట్స్ టైం పడుతుంది అంట బోట్ అక్కడ ఐలాండ్ రీచ్ కావడానికి. నేనైతే ఆ 45 మినిట్స్ తర్వాత నాకు ఉండే టైం ఏంటంటే అంటే ఒక 4 అవర్స్ టైం ఉంటుంది. ఆ 4 అవర్స్లో చాలా వరకు అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా వరకు అంటే నేను నా ఒక ఉద్దేశం 2 బీచెస్ ఉన్నాయి. క్లింగ్ ఒకటి, ఇంకోటి ఏమో బ్రోకెన్ బీచ్. అదే ఇంకా 2 విజిట్ చేస్తాను. నాకు బీచెస్ అంటే అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు. క్లైమేట్ కానీ నాకు స్విమ్మింగ్ రాదు. సో ఒక రకంగా అయితే చూడ్డానికి ఇష్టం అంతే తప్ప ఇంకా దాన్ని పెద్ద ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉండదు. సో చూద్దాము ఈరోజు ఎక్కడి వరకు ఏమవుతుందో తెలియదు నాకు. హోప్ ఫర్ ద బెస్ట్. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో? మై నేమ్ ఇస్ వయాన్ ఫ్రమ్ బాలి. వయాన్ అంటే ఆయన పేరు, బాలి నుంచి. సో వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సానూర్ పోర్టుకి అయితే వచ్చాను. ఇక్కడైతే వీళ్ళు ట్యాగ్ ఇచ్చారనమాట నాకు ఒకటి, వీళ్ళది సర్వీస్ ట్యాగ్ ఇది. అండ్ బార్ కోడ్ ఎంట్రీ పోర్టుది. అండ్ రిటర్న్ టికెట్ ఇంకోటి ఇచ్చిర్రు వాళ్ళు, రిసిప్ట్. 4:30కి బ్యాక్ ఉంటుంది బోటు. ఆ 4:30 కల్లా మనం వచ్చేసి అక్కడ వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి. 45 మినిట్స్ జర్నీ కాబట్టి. అండ్ మళ్ళీ మనకి స్పెషల్ ఆఫర్స్ ఏమి ఇయ్యరు. ఒకసారి మిస్ అయితే మిస్ అయిపోయినట్టు అంతే, ఇంకా మళ్ళీ ఉండదు మ్యాటరు. ఇది హార్బర్, ఇక్కడ నుంచి పికప్స్ అంట. బాగుంది పికప్ పాయింట్. మనది 11 o'clock ఉంది. మనది అయితే ఇదైతే మొత్తం ఎయిర్పోర్ట్ లాగానే ఉంది సిస్టము చూస్తుంటే. చూడండి రిసెప్షన్ ఏంట. అండ్ సేమ్ టు సేమ్ లైక్ ఎలా అనిపిస్తుంది అంటే చెక్ ఇన్ కౌంటర్. చూడండి ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళేటప్పుడు చెక్ ఇన్ కౌంటర్ ఎలా ఉంటుంది, అలాగే బ్యాగేజ్ స్కానింగ్ కూడా ఉంటుంది. సేమ్ మన యొక్క ఎయిర్పోర్ట్ సిస్టమ్ ఇక్కడ పెట్టారు. అండ్ మన దగ్గర ఉన్న టికెట్స్ స్కానింగ్ చేస్తారు వీళ్ళు. స్కానింగ్ అయితేనే మనం లోపలికి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ మాత్రం పబ్లిక్ ఘోరంగా ఉన్నారు అసలుకి. చాలా అంటే చాలా పబ్లిక్. మనకి టికెట్స్ దొరకడమే చాలా కష్టము. అండ్ గంటకి ఒక 5-6 బోట్లు ఉంటాయి. 5-6 బోట్లు కూడా చాలా బిజీగా ఉంటాయి ఇక్కడ. చూడండి వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఇది ఒక జాతర అన్నమాట ఇలాంటిది. సో ఇదేంటంటే బాగా ఓవర్ రేటెడ్, లైక్ ఎట్లా అంటే లైక్ విజిటింగ్ ఎక్కువైపోయింది చాలా వరకు. సో నేను వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను. ఫైనల్గా అయితే బోట్ దగ్గరికి వచ్చేసాము మనము. అండ్ పబ్లిక్ చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ, విజిటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ బోట్లకైతే కొట్టుకొని మరి వెళ్తున్నారు. చూద్దాం మరి మనకి సీట్ ఉంటుందా లేదో. చలో లోపలికి వెళ్దాము. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో బ్యాక్ సైడ్. లోపల అయితే సిట్టింగ్ అయితే బాగుంది. ఆల్మోస్ట్ లైక్ 60 మెంబర్స్ కింద, 60 పైన ఉన్నట్టున్నారు కింద.
బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ అయితే చాలా హాట్ ఉంది ఈరోజు. ఇక్కడైతే వేడి అంటే వేడి, ఘోరమైన వేడి అసలుకి. మధ్యాహ్నం పూట ఇది. ఫైనలీ అయితే మనం బోట్ దిగేసాము అండ్ మనం ఒక డెస్టినేషన్కి వచ్చేసాము. చూడండి, ఇదే మన డెస్టినేషను. నేను లాస్ట్ నడుచుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉంది, ఎంత నీట్గా ఉంది అసలుకి. నేను పక్కన ఇక్కడ బోటింగ్ ఆపే దగ్గరే మనకి ఇక్కడ అంత నీట్గా ఉంటే మెయిన్ బీచెస్ దగ్గర ఇంకెలా ఉంటుందేమో మరి. వెయిట్ చేస్తున్నాను. చూడండి, వాటరు చాలా క్లిస్టర్ వాటర్ ఉందన్నమాట. ఇది నీట్గా కనిపిస్తుంది అసలు. లోపల కింద ఏమున్నాయి అనేది కూడా కనిపిస్తుంది, అంత బాగుంది. ఇది మెయిన్ సెంటర్ ఇక్కడ నూసా పెనిడా, లైక్ ఇదన్నమాట హార్బర్ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి నేను బైక్ తీసుకొని అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ కావాలి. 1 hour జర్నీ ఉంది నాకు ఇక్కడ నుంచి. నాకైతే టైం చాలా తక్కువ ఉంది. గాయ్స్ హాయ్. సో ఫైనల్ అయితే క్లింకింగ్ బీచ్కి వచ్చాను. వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఫోటోగ్రఫీకి అండ్ బెస్ట్ సీనిక్ బీచ్ లొకేషన్ ఇదే. టూరిస్టులతో నిండిపోతుంది ఇది. ఈ బీచ్ బెస్ట్ వ్యూ ఉంటుంది. బాలీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అనమాట చూడడానికి, ఫోటో తీసుకోవడానికి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉంది అన్నది. కిందికైతే వెళ్తున్నాను. చూడండి బీచ్ కిందికి. ఘోరము, కింద పడ్డం అంటే ఇంకా బొక్కలు దొరకవేడా. చాలా జాగ్రత్తగా దిగాలి కిందికి, లేకపోతే అంతే ఇంకా జారిపోవడమే కిందికి లాస్ట్కి. టైం లేదు, బట్ చూడండి ఒకళ్ళు ఎక్కుతుంటే ఇంకొకరు దిగుతుంటారు, అట్లుంటుంది ఈ బీచ్ ఇది. నూసా పెనిడాలో క్లింకింగ్ బీచ్ అనేది చాలా ఫేమస్ కదా. సో ఆ విజిట్ అయితే అయిపోయింది. ఎట్లా ఉందంటే బ్యూటిఫుల్ సీనిక్, వాటర్ సూపర్ అంటే సూపర్ ఉంది. వాటర్ చూడడానికి ప్లేస్ అయితే ఫెంటాస్టిక్. కాకపోతే కింది దిగాలి అంటేనే కొంచెం డేంజరస్, దిగలేము. కిందికి దిగాలంటేనే కష్టము, చాలా కష్టము. నేను కొంచెమే పోయినా కానీ మళ్ళీ పైకి ఎక్కేలోపు అయిపోయింది. ఎవరైనా సరే కిందికి పోయి మళ్ళీ పైకి రావాలంటే వాళ్ళకి చెమటలు పట్టేస్తున్నాయి. చాలా పెద్ద టాస్క్ ఉంది అది. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ బీచ్ ఇది. జస్ట్ ఏంటంటే ఫోటో కోసమే. అందులో ఎవ్వరు కూడా బాతింగ్ గీతింగ్ అలాంటివి ఏం లేదు, ఎలా లేదు. జస్ట్ ఏంటంటే టూరిస్ట్ అట్రాక్షన్, ఫోటో కోసమే. అండ్ ఇక్కడ మొత్తం దందా మొత్తం విలేజ్ నడుస్తుంది. ఎక్కడన్నా కరెక్ట్ స్పాట్లో మంచి స్పాట్లు తీసుకుందామంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఏజెంట్స్, వాళ్ళే ఫొటోస్ తీసి వాళ్ళే ఇది చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క విజిట్ అయితే బాగానే ఉంది. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రోకెన్ బీచ్ దగ్గరకు వచ్చేసాను. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఇది కూడా బీచ్. ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మొత్తము వాటర్తో ఇట్లా రాళ్ళు మొత్తం ఇరిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ బ్రోకెన్ బీచ్ అని పెట్టారు ఇక్కడ బాలీలో. చూద్దాము ఇది ఎట్లుంటుంది అనేది. కానీ వాటర్ మాత్రం మంచిగా ఉంది, ఇక్కడ నీట్గా ఉంది, చాలా బాగుంది అసలుకి. నాకు సూపర్ అనిపిస్తుంది వాటర్. సో ప్రజెంట్ వచ్చేసి బ్రోకెన్ బీచ్ దగ్గర ఉన్నాం మనము. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇన్ బాలి, ఈ కంట్రీలో.
ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి మొత్తం వాటర్ వల్ల ఇట్లా రాళ్ళన్నీ ఎరిగిపోయి అట్లా మొత్తం పెచ్చులు అయిపోయింది చూడండి. సో అందుకని ఇక్కడ బ్రోకెన్ అని పెట్టిర్రు. మన ఇండియాలో కూడా ఉంటాయి ఇలాంటివి, కానీ మనం దాన్ని ఏమంటారంటే గుర్తించము, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వము. వీళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని కూడా యూజ్ చేసుకొని టూరిస్ట్ స్పాట్స్ లాగా వాటిని ఫేమస్ చేసేసి బాగా డబ్బులతోనే వీళ్ళు ఒట్టి ఈ కంట్రీస్ మొత్తము వీళ్ళు ఖాళీ టూరిస్ట్తోనే బతుకుతారు వీళ్ళు. అసలు ఏం లేదు. మళ్ళనేమో వీళ్ళు ఎట్లుంటారు అంటే వీళ్ళు ఇండియన్స్ అంటే ఏదో అనుకుంటారు, ఇండియన్స్ అంటే తక్కువ అనుకుంటారు వీళ్ళు. అసలు చేసేది ఏం లేదు, కానీ బతికేది మొత్తం టూరిస్టుల పైన, మళ్ళీ మన పైన ఇది మనోళ్ళే వస్తారు మొత్తం ఇక్కడికి. 100 మందిలో 50 మంది మనోళ్ళే ఉన్నారు ఇక్కడ, ఉరుక్కుంటూ వస్తారు. మన దగ్గర మంచి ఉన్నాయి, ఇంకా అవి వదిలేసి ఇక్కడికి వస్తారు మళ్ళీ. సో ఇది వచ్చేసి బ్రోకెన్ బీచ్. మొత్తం అంతా ఇరిగిపోయినట్టున్నాయి రాళ్ళు మొత్తం పిచ్చిగా, అందుకే నేను బ్రోకెన్ బీచ్ అని పెట్టింటారు దీనికి. కాకపోతే వాటర్ మంచిగా ఉంది, డాల్ఫిన్స్ ఉన్నాయి అక్కడక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి. డాల్ఫిన్స్ బ్లూ వాటర్లో సూపర్. అసలుకి లొకేషన్ రావాలి స్విమ్మింగ్ చేయాలంటే ఇలాంటి ప్లేస్లలో స్విమ్మింగ్ చేయాలి, చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి ప్లేస్లలో స్విమ్మింగ్ చేస్తేనే సూపర్ అనిపిస్తుంటుంది. చూడొచ్చు మీరు బ్రోకెన్ బీచ్. ఈ బీచ్ చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలుకి అనుకోలేదు ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ బీచ్. చూడండి వెనకాల కెరటాలు, అసలుకి అందమైన కెరటాలు. ఈ బీచ్తో ఇంకా మనకి ఏమైతే చూడాలో అవే చూసాను నేను. టైం లేదు నాకు ఇచ్చిన టైము సరిపోదు, మళ్ళీ నా కోసం బోట్ ఆగదు అక్కడ. సో ఎట్లాగైనా వెళ్ళిపోవాలి నేను. ఇండోనేషియా సిరీస్ అయితే ఈ యొక్క సముద్రపు బీచ్తోనే ఎండప్ చేసేస్తున్నాను నేను. ఇంకా హాయ్. సో ఇగో బీచ్ మహారాజులు రాజా. ఆ వాటర్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వాటరు. అసలుకి అట్లా చూస్తూ ఉంటుంటే నాకే అసలుకి ఆ వాటర్ దునికి ఎంజాయ్ చేయాలనిపించింది, అంత బాగుంది. కాకపోతే నాకు స్విమ్మింగ్ రాదు, అండ్ అందులో దునికితే రాలేరు కూడా ఎవరు, అంత డేంజరస్గా ఉంది ప్లేస్ అయితే. సో ఇంకా నెక్స్ట్ వెళ్ళడమే. సో హోప్ గైస్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఏంటంటే మ్యాక్సిమం ఇంకా ఇండియాలోనే కవర్ చేస్తాను నేను, వేరే కంట్రీస్ ఏం లేదు ఇప్పుడు. సో లెట్స్ సే బాయ్. Subscribe my channel. Hello bro.